ఓం నమస్తే అండి. అవుట్స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. గుండెకి సంబంధించినటువంటి జబ్బుకి ఏ విధంగా మనం ఆసనాలు చేయాలి, ప్రాణాయామం చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాం. మనకి హార్ట్కి సంబంధించినటువంటి పేషెంట్స్కు ఏ ప్రాణాయామం చేసినా, ఏ యోగా ఆసనాలు చేయించినా చాలా నెమ్మదిగా, చాలా సునాయాసంగా చేయించడానికి ఛాన్సెస్ ఉండాలి. ఫస్ట్ ఉద్గిత్ ప్రాణాయామం అంటే ఓంకార శబ్దం. టేక్ ఎ లాంగ్ బ్రీత్. సో నెక్స్ట్ మనం చేసినటువంటి ప్రాణాయామం ఉద్గిత్ ప్రాణాయామం అంటే ఓంకార శబ్దం చేయడం. నెక్స్ట్ అనులోమ విలోమ ప్రాణాయామం, లెఫ్ట్ ఇన్హేల్, తర్వాత బెడమనాసికంని మూసివేసి ఉంగరపు వేలుతో బెడమనాసికంని మూసివేసి కుడి నాసికం ద్వారా శ్వాసను వదిలేస్తున్నాం. కుడి నాసికం ద్వారా శ్వాసను తీసుకుంటున్నాం. కుడిని మూసివేసి బెడమ నాసికం ద్వారా శ్వాసను బయటకు పెట్టేస్తున్నాము. లెఫ్ట్ ఇన్హేలింగ్, రైట్ ఎక్సేలింగ్. మనకి అసలు గుండెపోటు అంటే మన గుండెకి సంబంధించినటువంటి జబ్బులు రావడానికి ముఖ్యమైనటువంటి కారణాలలో అధిక కొవ్వు అంటే కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ప్రధానంగా ఉండడం వల్ల మనకి ఈ సమస్య అనేది రావడం జరుగుతుంది. అయితే తర్వాత శ్వాసకోశకు సంబంధించినటువంటి వ్యాధి కూడా, అంటే మనకి శ్వాస సరి అయినటువంటి స్థితిలో శ్వాస అందనప్పుడు ఆ స్థితి కోసం మనకి ఈ సమస్య రావడం జరుగుతుంది. కాబట్టి మనం చేయాల్సినటువంటి కొన్ని ఎక్సర్సైజ్ అంటే మనం వాకింగ్ చేయడం వల్ల ఎంత మనకి ప్రయోజనం ఉంటుందో అలా యోగాలో ఒక 15 నిమిషాలు మనం చేయడం వల్ల అంతకంటే ఎక్కువ ప్రయోజనం మనం పొందడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు చూడండి ఒక్కసారి. నెమ్మదిగా పైకి లేస్తున్నాం. ఇక ఫస్ట్ ఈ విధంగా కూర్చుంటున్నాం. అంటే ఈ విధంగా కూర్చున్నటువంటి వ్యక్తులు అందరూ కూర్చుంటారు ఈ విధంగా. మనం వాకింగ్ చేస్తే ఎంత ప్రయోజనం ఉంటుందో దానికంటే ఎక్కువ ప్రయోజనం పొందడానికి చూడండి. ఇప్పుడు యువకులు అంటే నార్మల్గా మనకి 45 బిలో ఇయర్స్ ఉన్న వాళ్ళు అంటే 40 సంవత్సరాలు లోపట ఉన్నటువంటి వ్యక్తులు ఇలా చక్కగా చేయొచ్చు. ముందుకి ఈ విధంగా నెక్స్ట్ చేంజ్. లేదు మనకి ఆయాసం వస్తుంది అంటే మనకి అది కూడా చేయలేకపోతామంటే 2 చేతులు ఇట్లా సపోర్ట్ తీసుకుంటాం. ఇట్లా చేయొచ్చు. ఇట్లా చూడండి. తర్వాత రివర్స్ వెనకకి కూడా అదే విధంగా తర్వాత కొంచెం ఇలా కూర్చోవాలి. మంచిగా కూర్చున్న తర్వాత కొంచెం కుడివైపు చూడండి. కుడివైపు తర్వాత బెడం వైపు, కుడివైపు బెడం వైపు, కుడివైపు బెడం వైపు, కుడివైపు బెడం వైపు. నెక్స్ట్ దండాసనం. దండాసనం. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కింద, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కింద, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందకి. నెక్స్ట్ శ్వాస తీసుకుంటూ రైట్ సైడ్. నెక్స్ట్ శ్వాస తీసుకుంటూ వదులుతూ. నెక్స్ట్ వక్రాసనం. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ, శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ. లెగ్ చేంజ్. నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్తాం.
నెక్స్ట్ కొంచెం సెంటర్ కూడా మనం చేయొచ్చు ఈజీగా. శ్వాస తీసుకుంటూ వద్దుతూ, శ్వాస తీసుకుంటూ వద్దుతూ, రివర్స్. శ్వాస తీసుకుంటూ వద్దుతూ, శ్వాస తీసుకుంటూ వద్దుతూ. నెక్స్ట్ ఉత్తాన మండుకాసన్. శ్వాస తీసుకుంటూ, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వద్దుతూ మధ్యస్థితి. శ్వాస తీసుకుంటూ, శ్వాస వద్దుతూ, శ్వాస తీసుకుంటూ, శ్వాస వద్దుతూ. నెక్స్ట్ అర్ధ ఉష్ట్రాసన్. అర్ధ ఉష్ట్రాసన్ చేస్తాం. కంప్లీట్గా చేయకుండా అర్ధ ఉష్ట్రాసన్. శ్వాస తీసుకుంటూ నడవైపు తీసుకుంటూ ఇగో అర్ధ చంద్రాసన్, అర్ధ ఉష్ట్రాసన్. నెక్స్ట్ కంప్లీట్ రిలాక్స్. ఈ పొజిషన్ తీసుకుంటూ మనం చాలా జాగ్రత్తగా వ్యాయామం చేస్తూ చాలా చక్కగా ఉన్నటువంటి ఆసనాలు ఎంచుకొని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి గుండె సమస్య నివారించుకోవచ్చు. అదేవిధంగా టెన్షన్ పడకూడదు. మన బ్రెయిన్లో ఉన్నటువంటి ఆలోచనల్ని తగ్గించుకుంటూ వెళ్తూ ఉంటే మనం ప్రశాంతంగా దేన్నైనా తగ్గించుకోవచ్చు. ఇక్కడ మనం వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. ఇందులో మనం ఎటువంటి బస అయితే మనం భుజిస్తామో అటువంటి శరీరమే మనకు తయారవుతుంది. కాబట్టి ఇక్కడ వేస్తున్నప్పుడే చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. అందుకోసమే మితగా తినకూడదు, అంటే అతిగా తినకూడదు, మితిగా తిన, అంటే చాలా ఎక్కువగా తినకూడదు, చాలా తక్కువగా కూడా తినకూడదు. అంటే బతకడం కోసం మాత్రం ఖచ్చితంగా తినాలి. మా వర్క్ సంబంధించినటువంటి ఆ కష్టం సంబంధించినటువంటి ఎంత కష్టం అవసరమో అంతవరకే మనం తినాలి. అంటే మనకు 200 గ్రాములు 300 గ్రాములు కంటే ఎక్కువ తినకూడదు అన్నట్టు. ఈ శరీరానికి ఇంత తగ్గట్టు తినాలి అంటే మనం ఒక సిస్టమేటిక్గా మనం ఏ విధంగా ఫాలో అవుతామో అదే విధంగా మన శరీరాన్ని కూడా సిస్టమేటిక్గా ఉంచుకుంటే మనకు గుండెకు సంబంధించినటువంటి సమస్య తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మనకి వాటర్ కూడా సమస్య, అంటే మనం వాటర్ ఖచ్చితంగా గంటన్నరకి ఒక్కసారి గ్లాస్ వాటర్ తీసుకోవడం కానీ మర్చిపోకుండా చూసుకోవాలి. తర్వాత ఆలోచన విధానాలు మార్చుకుంటూ వెళ్తే మనకి గుండె సమస్య కూడా తగ్గించుకోవచ్చు. మరే అంశంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. ఓం నమస్తే.